బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఖండ 2 రిలీజ్ పై ఉత్కంఠకు తెరపడబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదిక చర్చ జోరందుకుంటోంది. కారణం బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతోందా? ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. అఖండ 2 రిలీజ్ కి ఉత్కంఠకు తెరపడబోతోంది. ప్రస్తుతం దానికి సంబంధించి కొద్దిసేపట్లో ఇటు డెవలప్మెంట్స్ ఉంటాయంటూ కూడా రామ్ ఆచంట వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ అఖండ 2 తాండవం అప్డేట్ 10/17 అంటూ కూడా ఆ 10/17 ఎప్పుడు ఈ రోజు రాత్రిక లేకపోతే రేపు ఉదయానిక? సో ఇప్పుడు కొద్దిసేపట్లోనే అప్డేట్ బాలయ్య ట్రెండ్స్ రీపోస్టెడ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు అందరూ రీపోస్ట్ చేస్తున్నారు 14 రీల్స్. అదిగోండి మీరు చూడొచ్చు. ది వెయిట్ ఎండ్స్ నౌ. ద న్యూ రిలీజ్ డేట్ విల్ బి అనౌన్స్డ్ టుడే at 10:17 PM అంటూ అఖండ 2 చెప్పుకొచ్చింది. ఈ రోజు కొద్దిసేపట్లోని 10:17 రాత్రి 10:17 ఆ ఉత్కంఠకు తెరపడబోతోంది. 14 రీల్స్ ప్లస్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కొద్దిసేపట్లోని ఆ ఉత్కంఠకు తెరదించబోతోంది టీం. 10:17 కరెక్ట్గా 10:17 ఇటు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతోంది 14 రీల్స్ సంస్థ. డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి మనం మాట్లాడుకున్నప్పుడు 12వ తారీఖున డిసెంబర్ 12న రిలీజ్ కాబోతుంది అనేది మనకందిన సమాచారం. నేరుగా మా ప్రతినిధి అనేంద్ర దగ్గరికి వెళ్ళిపోతాం అప్డేట్స్ అందించేందుకు. అనేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్న ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనేంద్ర, రిలీజ్ డేట్ మీద కొద్దిసేపటి క్రితం అంటే 10:17 ఇటు అనౌన్స్మెంట్ ఇస్తామని చెప్పి 14 రీల్స్ ట్వీట్ చేసింది. ఎప్పుడుండే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది ఇటు మూవీ యూనిట్ లో? రైట్, ట్వీట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం 14 రీల్స్ సంస్థ ట్వీట్ చేసింది. ద వెయిట్ ఎండ్స్ నౌ. ద న్యూ రిలీజ్ డేట్ విల్ బి అనౌన్స్డ్ టుడే at 10:17 అంటూ కూడా 14 రీల్స్ ట్వీట్ చేసింది. ఇటు బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఆ టైం రెడీ అవుతోంది. ఒక్కసారి నేరుగా మా ప్రతినిధి అనేంద్రకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అప్డేట్స్ అందించేందుకు. అనేంద్ర సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకోబోతున్నాయి? ఎగ్జాక్ట్ గా ఏ డేట్ కి రిలీజ్ చేయబోతుంది మూవీ టీమ్? ఎటువంటి అప్డేట్ అవ్వబోతోంది ఇంకా 10:17 ఎగ్జాక్ట్ గా? ఎస్ సచిన్, అఖండ 2 రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చెప్పేసి ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు మొత్తానికి అది క్లారిటీ వస్తుంది. 10:17 అనౌన్స్ చేస్తామంటూ కూడా మేకర్స్ నుంచి ట్వీట్ చేయడం జరిగింది. అయితే 10:17 మళ్ళీ ఒక రిలీజ్ ట్రైలర్ ని కూడా కట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక రిలీజ్ ట్రైలర్ తో మళ్ళీ వీళ్ళు వస్తున్నారు. సో 11th ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. 12th నుండి మూవీ రిలీజ్ అవబోతుంది. సో ఇది మేకర్స్ నుంచి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వరకు ఉన్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి 11th ప్రీమియర్స్ ఉంటాయి 11th నైట్ నుంచి, అండ్ ఇంకా 12th రిలీజ్ ఉంటుంది. దీనికి సంబంధించి మళ్ళీ కొత్త జియో కూడా 2 ప్రభుత్వాలకి వీళ్ళు అప్లై చేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ టికెట్ రేట్స్ కూడా హైక్ తీసుకుంటారు, అండ్ ఇంకా ప్రీమియర్స్ కూడా ఒక సపరేట్ రేట్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా రిలీజ్ ట్రైలర్ కూడా వస్తే సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కు తగ్గట్టు బోయపాటి మళ్ళీ అందులో ఏమైనా డైలాగ్స్ ఏమైనా రిలీజ్ చేస్తారా ట్రైలర్ లో అనేది కూడా ఒక ఎక్సైటింగ్ గానే ఉంది. సో మార్కెట్ పరంగా ఇంకొంచెం అఖండ 2కి ఈ 1 వీక్ లో కొంచెం బజ్జింగ్ కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. సో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ కూడా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నారు సినిమా రిలీజ్ డేట్ గురించి. అయితే 25th కూడా ఒక డేట్ అనుకున్నప్పటికీ కూడా సో 25th ఇంకా మరీ డిలే అవుతుంది. అండ్ ఇంకా ఇప్పటివరకు చేసిన ప్రమోషన్ కూడా సో మళ్ళీ ప్రమోట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి 25th మళ్ళీ ఇంకా అప్పటికి సినిమాలు ఉండడంతో 12th ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. 12th వస్తున్న కొన్ని చిన్న సినిమాలు కూడా ఇప్పుడు వాళ్ళ డేట్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ డేట్ చేంజింగ్ అనేది స్క్రీన్స్ దొరకకపోవడం ఇదంతా కూడా చిన్న ఇబ్బంది అవుతుంది పెద్ద సినిమాలు ఇలా రిలీజ్ డేట్లు చేంజ్ అవుతున్నప్పుడు. అండ్ ఇంకా 19th అవతార్ కూడా రిలీజ్ అవబోతుంది కాబట్టి ఓవర్సీస్ లో కొంచెం కష్టమే మార్కెట్ అవ్వడం అనేది వినపడుతుంది. మరి ఎంతవరకు ఓవర్సీస్ లో మార్కెట్ అవుతుంది? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదంటే బయట స్టేట్స్ లో పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ బయట స్టేట్స్ లో ఎంతవరకు మార్కెట్ అవుతుంది? ఎందుకంటే కొంచెం మైథాలజీ టచ్ ఉన్న సినిమాలు అండ్ ఇంకా ఈ సనాతన ధర్మం గురించి
తీసిన సినిమాలు అటు నార్త్ లో కూడా బాగా ఆడుతున్నాయి. సో మన తెలుగు సినిమాలు మంచి మార్కెట్ చేస్తున్నాయి. అందులోనూ ఇప్పుడు బాలకృష్ణ పాన్ ఇండియా మూవీగా వస్తున్న మొదటి మూవీ కాబట్టి ఇది. సో ఎంత వరకు మార్కెట్ చేస్తుంది 12th రిలీజ్ అయితే అన్ని లాంగ్వేజెస్ లోనూ అందరూ ఆదరిస్తారా అనేది చూడాలి సచిన్. చాలా మందికి ఇదే ప్రశ్నను అటు ఒక పోల్ రూపంలో మేము వచ్చే ప్రయత్నం చేస్తుంది. అఖండ 2 ఏ రోజు రిలీజ్ చేయాలి? డిసెంబర్ 12, డిసెంబర్ 25. దాదాపుగా 90% పైగా డిసెంబర్ 12 రిలీజ్ చేయాలంటూ పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్తున్న సందర్భం. ఇంకొంతమంది 12 మూవీ రిలీజ్ డేట్ అని చెప్పి కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఏకంగా. మరికొంతమంది 14 రీల్స్ వల్ల బాలయ్య బాబు ఫ్యాన్స్లో హార్ట్ పేషెంట్స్ ఉంటే ఇబ్బంది ఏదైనా అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. సో ఓకే, ఏదేమైనప్పటికీ ఉత్కంఠకు తెరపడబోతోంది. ఆ రిలీజ్ డేట్ని చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ 10:15 మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతారు. ఒకసారి అనేంద్రకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అనేంద్ర, డిసెంబర్ 12న ఇటు ఎగ్జిబిటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, మూవీ యూనిట్ కావచ్చు, అందరూ కూడా దాదాపుగా ఇటు డిసెంబర్ 12కే కన్ఫైన్ అయ్యారు. ఆ డేట్ని ఎందుకో వినిపిస్తుందని కూడా చర్చ జరుగుతున్న క్రమం. సో ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా, లేకపోతే ప్రీమియర్ షోస్ సంబంధించి ఆఫ్కోర్స్ ఫస్ట్ డేట్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ప్రీమియర్స్కి వెళ్దాం. సో 12 జరిగే అవకాశం ఉందా, లేకపోతే బొమ్మ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా డేట్లో చేంజెస్ ఉన్నాయి, ఏమైనా డిస్కషన్స్ జరుగుతున్నాయా ఇంకా కూడా? లేదు సచిన్, ఇప్పటి వరకు మాక్సిమం 12కే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అండ్ ఇంకా ఈవెన్ ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండ్ చేశారు రిలీజ్ చేయాలి 12th అని చెప్పేసి. సో అది మేకర్స్ వరకు కూడా వెళ్ళింది. సో వాళ్ళు కూడా ఈ ఫ్యాన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. బిజినెస్ పరంగా కూడా ఇంకా డిలే అయితే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కి ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. బయట ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన ఎగ్జిబిటర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా రిఫండ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికీ రిఫండ్ ఇవ్వాలని చెప్పేసి కొంత ఒత్తిడి చేసినట్టు కూడా తెలుస్తుంది. సో కానీ అక్కడ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి త్వరగానే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు. ఎందుకంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఎర్లీగానే రిలీజ్ చేద్దామని వాళ్ళు కోరుకున్నారు. అండ్ ఇంకా ఫ్యాన్స్ కూడా 12th రిలీజ్ చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ చేశారు. దీనికి సంబంధించి బాలయ్య కూడా ముందుకు వచ్చి ఆ ఫైనాన్షియల్ ఇష్యూ ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఆయన కొంత అమౌంట్ కూడా ఆయన వదులుకుని ముందు రిలీజ్ చేయాల్సిందిగా చెప్పినట్టు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు 12కే మాక్సిమం రిలీజ్ అవుతుంది, 11th ప్రీమియర్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన డేట్ మరి కొద్దిసేపట్లో మేకర్స్ నుండి వస్తుంది. ట్రైలర్ కూడా వస్తుంది. ఆ ట్రైలర్ ఏ విధంగా మళ్ళీ రిలీజ్ ట్రైలర్ ఎలా కట్ చేశారనేది చూడాలి. సో అండ్ ఇంకా ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఇంకా ఒక పండుగ వాతావరణం బాలయ్య ఫ్యాన్స్ లో ఉంటుంది. ఎందుకంటే మనం 4th నైట్ చూసాం, ఆల్రెడీ 4th నైట్ క్యాన్సిల్ అయిందని తెలిసినా కూడా అక్కడ థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ అందరూ వచ్చి చాలా పండుగ లాగా సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ డిసప్పాయింట్ తో వెళ్ళారు. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక ఫీస్ట్ లాగానే అనుకోవచ్చు. ప్రీమియర్ షోస్ ఉండే అవకాశం ఉందా అనేంద్ర? ఎందుకంటే డిసెంబర్ 12న ఒకవేళ రిలీజ్ అయితే కనుక 11న ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉంది. ప్రీమియర్స్ కి సంబంధించి ఇప్పటికీ 2 రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా రిక్వెస్ట్ చేసుకున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. సో ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే డైరెక్ట్ గా మూవీ రిలీజ్ అయ్యే అవకాశమేనా? డెఫినెట్ గా ప్రీమియర్స్ ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తుంది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ పరంగా కూడా ఇప్పుడు ప్రీమియర్స్ చేస్తే ప్రీమియర్ షోస్ కి వీళ్ళు స్పెషల్ రేట్ కూడా తెచ్చుకుంటారు. టికెట్ ఇంతకు ముందు వచ్చిన జియోలో 600 టికెట్ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళకి కొంతవరకు నష్టం కూడా జరుగుతుంది. సో ఫైనాన్షియల్ గా తెచ్చుకొచ్చిన ఎగ్జిబిటర్స్ కానీ సో అండ్ ఇంకా ఓటీటీ సంస్థ కూడా ఎంతో కొంత కట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో డెఫినెట్ గా ప్రీమియర్స్ చేసుకుంటే వీళ్ళకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది ప్రీమియర్ షో టికెట్స్. ఎందుకంటే ఫ్యాన్స్ ఎంత టికెట్ అయినా పెట్టి తీసుకుంటారు అనేది ఒకటి వాళ్ళు భావిస్తారు కాబట్టి డెఫినెట్ గా ప్రీమియర్స్ వేసే ఛాన్స్ అయితే స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. సో డిసెంబర్ 12th ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూసిన క్షణం రాబోతోంది అంటూ కూడా చర్చ జరుగుతున్న సందర్భం. సో జై బాలయ్య అనేందుకు ఫ్యాన్స్ సిద్ధమైపోండి, ఇక కటౌట్స్ని రెడీ చేసుకోండి అండ్ సందడి చేసేందుకు, కోలాహలం చేసేందుకు, దాంతోపాటు టపాసులు కాల్చేందుకు, అట్ ద సేమ్ టైం సంబరాలు చేసుకునేందుకు మూవీ టీం రెడీ అవుతోంది. అండ్ బాలయ్య ఫ్యాన్స్ బొమ్మ తెర మీద పడాలా, మేము సంబరాలు చేసుకోవాలా అని చెప్పి సంబరాలు చేసుకునేందుకు ఇన్ఫాక్ట్ సిద్ధం అవుతున్న క్షణం. సో ఈ క్రమంలోనే 14 రీల్స్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ద వెయిట్ ఎండ్స్ నౌ. మీరు ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను తెలుసు కాబట్టి బహుశా ఆ మెసేజ్ అనుకుంటా, ట్వీట్ అనుకుంటా. ఇట్ మేబీ ద వెయిట్ ఎండ్స్ నౌ. ఆ ఎదురు చూపులు ఇక పూర్తవుతున్నాయి.
ఆ క్షణం రాబోతోంది అంటూ కూడా అర్థం వచ్చేలా కొద్దిసేపటి క్రితం 14 రీల్స్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. 14 రీల్స్ చేసిన ట్వీట్ని ద వెయిట్ ఎండ్స్ నౌ ద అప్డేట్ అంటూ కూడా 10:17 కొద్దిసేపట్లో ఇంకొక కొద్ది క్షణాలు మాత్రమే. సో ఆల్రెడీ ఈ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. December 11th or 12th వెరీ 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 బెస్ట్ ఆప్షన్. December 25th కరెక్ట్ కాదు సార్. అవతార్ 3 మూవీ వస్తుంది. మూవీ మీద బస్ తగ్గిపోతుంది. December 12th వెరీ 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 బెస్ట్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే ఇంకొంతమంది టికెట్ రేట్స్ పెట్టద్దు, దానివల్ల మూవీకి నష్టం అంటూ మరికొంతమంది కామెంట్స్ చేయడం జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే. మరి కాసేపట్లో మూవీ డేట్ అనేది ఏ డేట్ రిలీజ్ కాబోతుంది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతుంది మూవీ టీమ్. మీరెవరికి ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.